హాయ్ అండి, మీలో ఎంతమందికి చపాతీ పర్ఫెక్ట్గా చేయడం వచ్చు? నేనైతే పెళ్ళైన కొత్తలో చాలా కష్టపడ్డాను. ఎప్పుడు చపాతీ చేసినా అప్పడంలాగా కరకల్లాడుతూ వచ్చేది. ఇప్పుడైతే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తున్నారండి. కొంచెం గోధుమ పిండి తీసుకుని దాంట్లోకి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు వేళ్లతో కలుపుకోవాలన్నమాట. వేళ్లతో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేళ్లతో కలుపుకుని పిండి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నొక్కుతూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి ఒక్కసారి నొక్కితే వేలు లోపలికి వెళ్ళాలి. అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయండి. ఉంచిన తర్వాత మళ్ళీ చపాతీ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ మెత్తగా పిండిని కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుని ఇలా చపాతీలా చేసుకోవాలి. మీకు పొరల్లో చపాతీ కావాలంటే చపాతీ చేసి ఇంకొకసారి మడతలు వేసుకుని మళ్ళీ చపాతీలా చేసుకుని పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ వేసి పైన కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి కాల్చుకోండి. రెండు వైపులా చాలా బాగా వస్తుంది. నార్మల్ చపాతీ కావాలంటే నార్మల్గా కూడా చేసి